ఆయన పవన్ చేతిలో పవర్ కూడా ఉంది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అతను. కానీ కాకినాడ జిల్లా పోర్ట్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. పరిశీలిస్తానంటే నో అన్నారు. సీజ్ చేయాలంటే మీకు అధికారం లేదన్నారు. ఏదో చేసేద్దామని కాకినాడ వెళ్లిన పవన్ కు అడుగడుగున అడ్డంకులే ఎదురయ్యాయి. ఇంతకీ కాకినాడ పోర్టులో అసలేం జరుగుతుంది? కాకినాడ పోర్టుకు పవన్ పట్టించుకోని అధికారులు. షిప్ను కనీసం చూసేందుకు కూడా అనుమతి నిరాకరణ. స్వయంగా పోర్టుకు సముద్రంలోకి వెళ్లి పరిశీలనలు. డిప్యూటీ సీఎం వచ్చినా పట్టించుకోని ఎస్పీ. ఇదేనా పనిచేసే విధానమంటూ నిలదీసిన పవన్. కాకినాడ పోర్టులో అసలేం జరుగుతోంది? కాకినాడ పోర్ట్ ఇప్పుడు అనేక అక్రమాలకు కేరాఫ్గా మారినట్టు కనిపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కోట్లు విలువ చేసే బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారంటూ ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా కలెక్టర్ స్టెల్లా అనే బోట్ను చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో మొత్తం అటూ ఇటుగా 1700 టన్నుల బియ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉంది. మిగిలిన 1000కి పైగా టన్నుల బియ్యం అక్రమమా సక్రమమా అనే గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కాకినాడకు స్వయంగా వెళ్లారు. దీంతో అక్రమాల గుట్టు రట్టయిపోతుందని, అక్కడే బోట్ను సీజ్ చేయాలని ఆదేశాలిస్తారని, అధికారులపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పూర్తి రివర్స్. సొంత కూటమి ఎమ్మెల్యేలతో పాటు అక్కడి అధికారులు ఎవ్వరూ పవన్కు సహకరించలేదు. అంతేకాదు, పోర్టు అధికారులైతే ఏ షిప్లో అయితే బియ్యం అక్రమ రవాణా అవుతుందో ఆ షిప్ను చూసేందుకు కూడా అనుమతించలేదు. కళ్ల ముందే అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులంతా వేడుక చూడటం తప్ప చేసిందేం లేదు. బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ ఎమ్మెల్యే కొండబాపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ప్రశ్నలు వేశారు పవన్. ఊహించని పరిణామానికి కంగుతిన్న కొండబాబు పవన్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు సరిగా ఉంటే పోర్ట్లోకి రైస్ ఎలా వస్తుందని అడిగారు పవన్. అయితే కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు హబ్ గా మారిందంటూ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలియగానే కాకినాడ పోర్టుకు వచ్చేశారు ఆయన. ముందు పోర్టును పరిశీలించిన పవన్ ఆ తరువాత ప్రత్యేక బోట్లో సముద్రంలో 9 కిలోమీటర్లు ప్రయాణించి బోటు దగ్గరికెళ్లారు. రేషన్ బియ్యం పోర్టుకెలా చేరుతుంది, అక్కడ్నుంచి బోట్లో పెద్ద షిప్లోకి ఎలా మారుతుంది అనేది ఆరా తీశారు. అయితే పవన్ ప్రశ్నల వర్షానికి అధికారులు నీళ్లు నమిలారు. దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతుంది. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోట్స్ పెట్టి అతగలిగినప్పుడు ఇట్స్ వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. హౌ డు ఐ బిలీవ్ యూ? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు, అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. ఆయన డిఎస్పీ గారిని రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మాకు ఇఫ్ దే కుడ్ డాక్ ఇట్ లైక్ దాట్, ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. It's quite evident. Please send a report to SP.
ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ ప్లీజ్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది రాయండి మధు ఆ డిఫరెన్స్ చూపించండి. మీరు కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు ఈ బాసెస్కి చెప్పండి, పర్సనల్ ఫిఫ్టీమ్స్ లాగా ఉన్నాయి అందరికి, అరబిందో వాళ్ళకి అందరికి. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కు మాత్రం ఓ క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇది అధికారులు, కొందరు స్మగ్లర్లు చేస్తున్న పని కాదు, దీని వెనక పెద్ద తలలున్నట్టు గుర్తించారు పవన్. రాజకీయ నేతల కోసం అధికారులు బలి కావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? డస్ యువర్ బాసెస్ హ్యావ్ ఎనీ ఐడియా? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? I know that you are just an employee, I understand. But nevertheless, whom else I should speak to, if not you. You will become the scapegoat. They get away. The political pressures unnai, political bosses, everybody enjoyed when it comes to national security. No one is above the law, not even your bosses. Who is the owner of Aurobindo? What's his name? Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంతేకాదు, కొన్ని పరిణామాలు ఆయన అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. అరవిందో కంపెనీ స్థానిక ఎస్పీపై కూడా అనుమానం వ్యక్తం చేశారు పవన్. సరిగ్గా తానొచ్చే ముందు ఎస్పీ ఎందుకు లీవ్లో వెళ్లారని ప్రశ్నించారు. అంతేకాదు, అరబిందో ప్రతినిధులు మంగళగిరికి వచ్చి ఓసారి కలవాలని ఆదేశించారు. ఎస్పీ కనిపించాడు ఇక్కడ, వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా? ఈ మొత్తం అక్రమ దందా వెనుక డీప్ నెట్వర్క్ ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు పవన్. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఇకపై ఈ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు పవన్. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయలు ఖర్చవుతుంటే ఈ బియ్యాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పవన్. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరుగుతుంది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అవన్నీ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ అ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ.
ఇలాంటి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించడంతో పాటు తీర ప్రాంతాల రక్షణపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది సిఐడియా, సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం, సిఐడి దాటి వెళ్ళాలా, ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు, స్మగ్లర్లు చేసేది, ఆర్డిఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఒక 100 కిలోల ఆర్డిఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు, ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది, ఈ పోర్ట్ ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. పవన్ సీజ్ చేయాలనుకున్నారు, కానీ అది కేంద్రం చేతుల్లో పని. ప్లస్ పవన్ పర్యటనను అసలు కోస్ట్ గార్డులు పట్టించుకోలేదు. మరి పవన్ తన పవర్ను ఉపయోగించి ఇప్పుడు కేంద్రానికి రాసే లేఖతోనే, చేసే మంత్రాలతోనే పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా చూడాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాకినాడ పోర్టు మొత్తం కొందరు అక్రమార్కుల గుప్పెట్లో ఉందని అర్థమవుతుంది. మరి ఎవరా కింగ్ పిన్, వారి అంతెలా చూస్తారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తానికి ప్రశ్నలు, నిలదీతలు, సూచనలు, ఆదేశాలు ఇలా అనేక తీరుల్లో సాగింది పవన్ కాకినాడ పోర్టు సందర్శన. అయితే పవన్ మొండిపట్టు చూస్తుంటే ఈ డీప్ నెట్వర్క్ అంతు చూసే వరకు వదిలేది లేదని మాత్రం అర్థమవుతోంది. అయితే ఎప్పట్లోపు పవన్ ఈ దందా గుట్టురట్టు చేస్తారో వేచి చూడాలి.